సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. తారీఖున అంతరిక్ష యాత్ర సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసుకున్న గోపీచంద్ తోటకూర మన ఆంధ్రప్రదేశ్ కి చెందిన విజయవాడలో పుట్టి పెరుగున్నారు. మనం ప్రస్తుతం విజయవాడలోని గోపీచంద్ తోటకూర హౌస్ దగ్గర ఉన్నాము. ఇక్కడే వాళ్ళ నానమ్మ గారు, తాతయ్య గారు కూడా ఉన్నారు. గోపీచంద్ గారు చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగినప్పటికీ అమెరికాలో సెటిల్ అయ్యారు. ప్రస్తుతానికి మనం చూసుకోవచ్చు ఇక్కడ పేరు కూడా భూమయ్య తోటకూర గారు. వారి ఇంటికి వెళ్దాము. మరి వాళ్ళ మనవడు ఇంత గొప్ప సక్సెస్ ని సాధించారు. తెలుగు వారికి, తెలుగు ఖ్యాతిని, తెలుగు గడ్డకి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి ప్రౌడ్నెస్ తీసుకొచ్చారనమాట. మరి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మనం తెలుసుకుందాం వారి మాటలోనే. లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. లోపలికి వచ్చేసాము. లోపలంతా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మొత్తం అంతా గ్రీనరీ అనమాట. గ్రీనరీ ఎంజాయ్ చేస్తాం కాబట్టి మనం ఇలాగే వెళ్దాము. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. చూడండి లోపలంతా చాలా బాగుంది. మంచి చెట్లు, మొక్కలు, పూల మొక్కలు ఉన్నాయి, రకరకాల పళ్ళ మొక్కలు ఉన్నాయి. ఎంత బాగున్నాయో. మేబీ గోపీచంద్ గారు ఇక్కడ ఇంత బాగా ఎంజాయ్ చేశారు, ఇక్కడ బాగా ఆడుకున్నారు కాబట్టి అంత ఈజీగా అంతరిక్షంలోకి వెళ్ళిపోయారని అనిపిస్తుంది. అంత బాగా ఎంజాయ్ చేసి వచ్చారు, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని వచ్చారు. ఈ మామిడి పళ్ళు చూడండి, మామిడి పళ్ళ సీజన్, పైగా మే నెల, ఇలా చేతికి అందిస్తున్నాయి. ఇటువైపు చూస్తే గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి. వాక్కాయ చెట్టు అండి. మనం చూస్తున్న పప్పులో వేసుకుంటారు, పుల్ల పుల్లగా ఉంటాయి. ఈ కాయలు ఇక్కడ ఉన్నాయి. ఇవైతే చేతికి అందట్లేదులే, మామిడి పళ్ళు అందినంత ఈజీగా ఈ వాక్కాయలు అందడం లేదు. వావ్, ఇది వాటర్ యాపిల్ చెట్టు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. లోపలికి రండి. ఇది వాటర్ యాపిల్. చూడండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. వావ్. యాత్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న గోపీచంద్ తోటకూర గారి తాతయ్య గారితో మనం ఉన్నాము. విజయవాడ వాళ్ళ హౌస్ దగ్గరికి వచ్చామంట. భూమయ్య తోటకూర గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. హలో సార్, నమస్తే అండి. సార్, మీ మనవడు చాలా సక్సెస్ఫుల్గా అంతరిక్షంలోకి వెళ్ళొచ్చారు. అలాగే భారతీయుడిగా ప్లస్ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన గోపీచంద్ గారు అవ్వడం మా అందరికీ చాలా గర్వకారణం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ నుంచి అంటే చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాళ్ళు అంటే, ఫస్ట్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉంటేనే కదా కొన్ని ఇవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతాము. చిన్నప్పుడు ఏమైనా ఇలా చేయాలని ఉంది, అలా చేయాలని ఉంది, ఎప్పుడైనా మీతో షేర్ చేసుకునేవాళ్ళ? తను చదివిన ఇంట్రెస్ట్ మీద he has got all this right from the beginning. ఇంట్రెస్ట్ ఉంది. ఎన్ని ఇయర్స్కి ఒకసారి వస్తూ ఉండేవాళ్ళు? ఇప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారు మీ దగ్గరికి? 2 years 1 year వస్తాం. 2 yearsకి అలా వస్తూ ఉంటారా? ఓకే. ఇప్పుడు చాలామంది కూడా గోపీచంద్ గారిని కంగ్రాచులేషన్స్ చేయడం, అంటే ఆయన్ని విష్ చేయడం కానీ, లేకపోతే అందరూ గోపీచంద్ అంటూనే ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఇంత మన తెలుగువారు అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? encouraged him. ఎక్వేరియం అండి. ఇక్కడ ఫిషెస్ ఉన్నాయి. ఇవి కోయి ఫిషెస్ అంట. జపనీస్ చాలా సెంటిమెంట్గా వీటిని పెంచుకుంటూ ఉంటారట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. వావ్. ఫీట్లు చేస్తుంది ఒక ఫిష్. ఇంకా లోపలికి వెళ్ళేదాము. హౌస్ అంతా చూసుకుంటే నిజంగా ఏదో కొత్త ప్రపంచంలోకి, రంగుల ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. బయట నుంచి ఏం కనిపించకపోయినా కూడా లోపలికి రాగానే చాలా బాగుంది. గ్రీనరీ కావచ్చు, అలాగే లోపల ఇంటీరియర్ కావచ్చు, అండ్ హౌస్ కూడా చాలా డిఫరెంట్గా ముందే మంచి ప్లానింగ్తో డిజైన్ చేశారు. చాలా బాగుంది.
ఇలా చూసుకోవచ్చు. గోపీచంద్ గారి నానమ్మ గారు స్వర్ణలత గారు ఉన్నారు మనతో పాటు, మాట్లాడదాం. మా నమస్తే. గోపీచంద్ గారు స్పేస్లోకి వెళ్ళి నిజంగా ఇండియాకి ఒక గొప్ప పేరు తీసుకొచ్చారు, ఒక చరిత్ర సృష్టించారు. మీకు ఎలా అనిపిస్తుంది? మేము ఇదే ఫస్ట్ టైం చూడటం కదా వాడిని, అలాగా చాలా సంతోషంగా ఉందన్నమాట. ఎలా వెళ్తాడో అని భయపడ్డాం అన్నమాట. సక్సెస్ఫుల్గా బాగా జరిగేది కదా, చాలా సంతోషంగా. ముందు వెళ్తున్నాను, ఇలా స్పేస్లోకి వెళ్ళాలనుకుంటున్నానని మీతో షేర్ చేసుకున్నారా? మాకు దగ్గర దగ్గర ఒక 3 weeks నుంచి తెలుసు అన్నమాట. ప్రోగ్రామ్ తెలుసు, అంటే డేట్ అది ఫిక్స్ అవ్వలేదు, ఎంతమంది వెళ్తారనేది కూడా తెలియదు. అది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అండ్ నెక్స్ట్ ఇంకేం చేయాలని కోరుకుంటారు? ఎందుకంటే హ్యాపీనెస్ ఉంటుందా మీకు? ఏముంది, అనుకున్నది సక్సెస్గా అయింది. వాడు వెళ్ళి తిరిగి వచ్చాడు, చాలా సంతోషంగా. చిన్నప్పుడు మీతో ఎలా ఉండేవాళ్ళు గోపీచంద్ గారు? మా దగ్గరే ఉండేవాడు, బాగా ఇదిగా ఉండేవాడు, ఎఫెక్షన్గా. తాతగారితో నాతో బాగా ఉండేవాళ్ళు. వాళ్ళ డాడీ ఎప్పుడు టూర్స్లో ఉండేవారు ఎక్కువ. వాళ్ళ అమ్మ వాళ్ళందరూ నాతో అందరూ కలిసే ఉండేవాళ్ళు అన్నమాట. అందరూ బాగుండేవాళ్ళు. ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారా గోపీచంద్ గారు? ఇక్కడికి విజయవాడ ఎన్ని ఇయర్స్కి వస్తూ ఉంటారు? వస్తూ ఉంటాడు. రీసెంట్గా ఎప్పుడు వచ్చారు? ఉంటాడు వచ్చినప్పుడు. ఫుల్ బిజీ అనమాట. ఇంకా పగల రాత్రి, రాత్రి పగలలాగా ఉంటుంది వాడికి. ఉంటాడు 1 week అలా ఉంటాడు. వచ్చినప్పుడు 1 week 10 days అలా ఉంటాడు. ఒక్కోసారి బిజీగా ఉంటే 2-3 రోజులు వెళ్ళిపోతూ ఉంటాడు అన్నమాట. గోపీచంద్ గారు వచ్చినప్పుడు ఇక్కడే ఆయన ఆఫీస్ వర్క్స్ అవన్నీ బిజీగా కొంచెం కంప్లీట్ చేసుకుంటూ ఉంటారట. వాళ్ళ నానమ్మ గారు మనతో షేర్ చేసుకున్నారు. ఇంకా చిన్నప్పటి నుంచి గోపీచంద్ గారికి చాలా ఇష్టమైంది ఏంటంటే ఫ్లైట్స్ అంటే చాలా ఇష్టమంట. అవన్నీ ఆ కలెక్షన్ అంతా మనకి ఇప్పుడు చూపించాలనుకుంటున్నారు. లోపలికి వెళదాము. అసలు ఇప్పటి నుంచి ఆ కలెక్షన్ అంతా ఉంది ఏంటి, ఆ మోడల్స్ ఏంటి, అవన్నీ తెలుసుకుందాం మనం లోపలికి వెళ్ళి. నేను కూడా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను అవన్నీ చూడాలని. గోపీచంద్ గారు డిజైన్ చేసిన మ్యూజియం ఇది. పక్కనే ఆఫీస్ రూమ్ పక్కనే ఇది ఇలా ప్లాన్ చేసుకున్నారు. లోపలికి వెళ్దాము. ఇక్కడ చాలా ఫ్లైట్స్ ఉన్నాయండి. ఏదైనా సాధించాలంటే నిజంగా సంకల్పం తీసుకోవాలి అంటారు కదా, మేబీ అది ఇదేనేమో. గోపీచంద్ తోటకూర గారు 8 years ఓల్డ్ నుంచి ఎన్ని మన వరల్డ్ వైడ్ ఎన్ని కంపెనీస్ ఉన్నాయో ఫ్లైట్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేశారు. చూడండి ఎంత బాగున్నాయో. గోపీచంద్ గారు నిజంగా చాలామందికి ఇన్స్పిరేషన్, రోల్ మోడల్గా నిలుస్తారు. 1 కాదు 2 కాదు, కొన్ని వందల్లో ఫ్లైట్స్ ఇక్కడ మనకి ఉన్నాయి. ఏ కంపెనీస్, అన్ని కంపెనీస్ నేమ్స్తో పాటు చాలా నీట్గా ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు. ఇది ఒక చిన్న మ్యూజియం లాగా ఉందన్నమాట. గోపీచంద్ గారికి ఎంత ఇంట్రెస్ట్ అనేది వచ్చినప్పుడల్లా 2 yearsకి ఒకసారి, కుదిరితే 1 year ఒకసారి కూడా వస్తూ ఉంటారట. అండ్ అలాగే రీసెంట్గా 2 months బ్యాక్ వచ్చున్నారు. అప్పుడు కూడా ఇది ఇక్కడే టైం ఎక్కువ స్పెండ్ చేస్తారంట. మేబీ ఆయన కళ నెరవేరింది అని చూసుకుంటూ ఉంటారేమో, టైం ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉంటారేమో. పైలట్ అవ్వడానికి ఇవన్నీ అందరూ కలెక్ట్ చేయరు. ఇంత ప్యాషన్, ఇంత కసి ఎవరికి ఉండదేమో. మేబీ గోపీచంద్ తోటకూర గారిని మనం చూసుకోవచ్చు ఎగ్జాంపుల్గా. ఇక్కడ మనం చూడొచ్చు వైట్ హౌస్ కూడా ఉంది, ఫ్లైట్స్ మధ్యలో వైట్ హౌస్. ఇది ఎక్కడి నుంచి కష్టపడి కలెక్ట్ చేశారో తెలియదు కానీ చాలా బాగుంది బుజ్జిగా చూడటానికి. సో చూసాం కదా, మనము గోపీచంద్ గారు స్పేస్లోకి వెళ్ళి సక్సెస్ఫుల్గా ఆ యాత్రని కంప్లీట్ చేసుకొని వచ్చారు. మరి మన భారతీయుడు కావడం, అలాగే కృష్ణా జిల్లాలోని విజయవాడలో ఆయన పుట్టి పెరిగి నానమ్మ తాతయ్య గారు కూడా ఇక్కడే ఉండడం నిజంగా చాలా హ్యాపీ మూమెంట్. ఇండియా అంతా చాలా గర్వంగా ఫీల్ అవుతుంది గోపీచంద్ గారు సాధించిన ఈ గొప్ప విజయాన్ని. మరిన్ని విజయాలు సాధించి మన ఇండియాకి అలాగే మన విజయవాడకు కూడా మంచి పేరు తీసుకురావాలని వారి ఫ్యామిలీతో పాటు మనందరం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ.